అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటి నమూనాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. దీంతో పాటుగా ఒక యాప్ను కూడా డెవలప్ చేసింది. ఈ యాప్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఇదివరకే మనం వీడియోలో చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,50,000 ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త గుడ్ న్యూస్ అప్డేట్ని తీసుకురావడం జరిగింది. అదే ప్రతి జిల్లాలలో కూడా నమూనాకి సంబంధించిన ఇంటి నిర్మాణానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ ఎమ్మెల్యే అక్కడ శంకుస్థాపనలకు కార్యక్రమాలని శ్రీకారం చుట్టారనే సమాచారం ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నిన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వారు ప్రస్తావించడం జరిగిందనేది కూడా ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. మీకు ఇంకా సమాచారం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు తెలంగాణ పౌరుడై ఉండాలి. అలాగే దరఖాస్తుదారుడు తన పేరుపై ఎలాంటి భూమి కానీ ఇల్లు కానీ కలిగి ఉండకూడదు. అలాగే పూర్వీకుల నుండి ఆస్తి పొంది ఉన్నా కూడా దాన్ని పరిగణించరు అనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే 250 గజాల భూమిని ఖచ్చితంగా ఉద్యమకారులై ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించబోతుందనే సమాచారం కూడా చూసుకోవచ్చు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి భూమి లేని వ్యక్తికి ఉచితంగా భూమి కల్పించబోతున్నారు. ఆర్థిక సాయం కింద 5 లక్షల రూపాయలను అందించబోతున్నారు. ఇవి 3 విడతలలో ఉండబోతున్నాయనే సమాచారం తెలుస్తుంది. ఇక 250 గజాల ఇంటి స్థలం అనేది మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ అన్ని అంశాలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జనవరి 10వ తారీఖు నాడు సంక్రాంతి కానుకగా ఈ ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ ఫేజ్ 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి మంజూరు చేయబోతుందనే సమాచారం అయితే ఈరోజు మనకు వెలువడింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 1 కోటికి పైగా అప్లికేషన్లు వచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఇప్పటికే సుమారుగా 17,000 నుండి 18,000 వరకు, అంటే 18 లక్షల వరకు బహుశా ఈ సర్వేకి సంబంధించి పూర్తయినట్లుగా కూడా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ ఇంటి సర్వే పూర్తయిందా కాలేదా, దీనికి సంబంధించి మీ గ్రామంలో సర్వే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూర్తయిందా కాలేదా. పూర్తయితే ఎస్ అని, పూర్తి కాకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా మీకు సమాచారం అందించే ప్రయత్నం నేను చేస్తుంటాను. కాబట్టి మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.